అందరికీ వందనాలు. నమస్కారం అండి. ఎలాగా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు నేనెవరో భాగం 5. నా లైఫ్లో దుబాయ్ నుంచి, స్కూల్ నుంచి, ఇండియా నుంచి, దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ. మంచి మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. అంటే నాకు రైట్ ఐ అంటే ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఎవరు నాకు నా లైఫ్ నాశనం చేయలేదు. సో నా నా క్యారెక్టర్ ఎలాగంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను, హెల్ప్ చేస్తున్నాను, వాడు కూడా మనకు హెల్ప్ చేస్తారు. బట్ ఈ పాలిటిక్స్, ఈ కోపం, ఈ కుళ్ళు, ఈ క్రోధం, అహంకారం పెట్టలేదు. నా ఫ్రెండ్స్ లేదు, మన టీమే వేరు. అందరికీ ఒక టాలెంట్ ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్స్, ఫ్రెండ్లీగా ఉంటారు, మల్టీ టాలెంటెడ్ పీపుల్. అవును. సో ఇలాగా ఫ్రెండ్స్ పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాగా ఫ్రెండ్స్ పెట్టుకోవాలి, మంచి మంచి ఫ్రెండ్స్ పెట్టుకోవాలి. ఆల్వేస్ యూస్ యువర్ ఫ్రెండ్స్ యూజ్ చేసుకోవాలి, మనం ఫ్రెండ్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇలాగా ఉండాలి ఫ్రెండ్షిప్లో. సెల్ఫిష్గా ఉండకూడదు. డబ్బు కోసం తర్వాత ఏమో కావాలి అది కోసం అలాగా ఉండకూడదు. ఉపయోగించి తర్వాత వదిలేసి అలాగా ఉండకూడదు. జీవితం చిన్నది కదా. ఇలాగా నాకు తర్వాత నా బ్యాచులర్ లైఫ్లో పెళ్ళికి ముందు లవర్స్ చాలా క్రాస్ అయింది. తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అంటే బ్యాడ్గా లేదు, పనిలో స్టాఫ్స్ అన్నీ. ఇలాగా నా లైఫ్లో చాలా మంచి విషయం జరిగింది. ఓకే. లైఫ్ అంటే ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం మనం లైఫ్లో, అది మనకు తెలుసుకోవాలంటే దుబాయ్లో పని చేయాలి. అట్లీస్ట్ 5 years పని. దుబాయ్ ఒక యూనివర్సిటీ. మనిషి జీవితంలో మన టాలెంట్స్, మన స్కిల్స్, మన క్యారెక్టర్స్, అదన్నీ దుబాయ్లో. నేను వేరే దేశంలో అలాగ చూడలేదు. దుబాయ్లో నాకు సెకండ్ కంట్రీ అంటే ఆఫ్టర్ ఇండియా నాకు సెకండ్ మదర్ ల్యాండ్ అంటే దుబాయ్. ఓకే. ఇప్పుడు నాకు థర్డ్ మదర్ ల్యాండ్ అంటే నాకు మస్కట్, ఒమాన్. ఎందుకని ఇక్కడ చాలా విషయం చూశాను, మంచిగా వచ్చాను, కింద పడిపోయాను, చాలా కష్టపడాను. నేను, నా బాబు, నా వైఫ్ కొద్దిగా వస్తున్నాను. ఓకే. ఇంకా కొంచెం ఉంది, అన్నీ అవుతుంది లైఫ్లో. లైఫ్ అంటే అప్ డౌన్ ఉంది కదా, పైకా కింద అన్నీ ఉంటుంది కదా. సో ఎందుకు చెప్తానంటే లైఫ్ ఛాలెంజ్గా చేసుకోవాలి, ఛాలెంజ్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఏ కష్టమైన, ఏ అవమానమైన, ఏ దుఃఖమైన కాస్ట్ చేయాలి. ఓకే. Be strong, be bold, okay? Keep smiling, help others.